ప్రెస్ నోట్ రాలేదా? ఇస్తున్నారండి, ప్రెస్ నోట్ ఇస్తున్నారు. సో గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ నమస్కారం. సో అందరికీ నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సంబంధించిన ముఖ్య నాయకుడు బర్సే సుక్క ఎలియాస్ దేవా, ఆయన ఆ పిఎల్జిఏ బెటాలియన్ కమాండర్, ఆయనతో పాటుగా 17 మంది పిఎల్జీ సంబంధించినటువంటి అజ్ఞాత మావోయిస్టులు, ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీలో మెంబర్గా ఉన్నటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ అనే అతని భార్య, ఇద్దరు కూడా ప్రభుత్వం ముందర తెలంగాణ పోలీసులకు సరెండర్ కావడం జరిగింది. ఇందులో ఈ సిపిఐ మావోయిస్టు పిఎల్జిఏ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పార్టీలో పోయించినటువంటి పిఎల్జిఏకి చెందినటువంటి కమాండర్ ఆయన బర్సే సుక్కా ఎలియాస్ దేవా ఎలియాస్ దర్శన్. ఈయనది పువ్వర్తి గ్రామం, కొంటా పిఎస్, సుకుమా జిల్లా. ఇదే సేమ్ విలేజ్ ఫ్రమ్ వేర్ హిడ్మా యొక్క స్వగ్రామం ఇది కూడా. అందులో ఆ గ్రామానికి చెందినటువంటి ఆయన 2003 22 ఏళ్ల కింద సిపిఐ మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి బటాలియన్ కమాండర్గా ఎదిగిండు. మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్ శక్తియుక్తులు ఉన్నటువంటి కాడర్గా పేరు సంపాదించిండు. ఈయన తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ ఎన్ఐఏ సంబంధించినంత వరకు ఇతని పైన 75 లక్షల రూపాయల రివార్డ్స్ ఉన్నాయి అన్ని కలుపుకొని. ఇతనితో పాటుగా సరెండర్ అయిన వాళ్ళు అవులం సోమ కంపెనీ పార్టీ కమిటీ మెంబర్, కొంచెం పొడియా ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్, కోవాసి పైకు పార్టీ మెంబర్, ఇట్లా డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు. అందరు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. అవులం సోమ, పొడియా, పైకు, మడకం లక్కే, కార్తం జోగా, మడావి అందు, మడకం భీమే, కంజుం చోట, అట్లానే మడకం అండ. వీళ్ళతో పాటుగా మళ్ళీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో డీకేజెడ్స్కి చెందినటువంటి కుంజం భీమా ఎలియాస్ రవి, ఈయన ప్లాటూన్ పార్టీ కమాండర్ మెంబర్. తర్వాత మడావి కోసి ఎలియాస్ సుశీల, ఈమె కూడా సరెండర్ అయింది. ప్లస్ డీకేజెడ్స్కి చెందినటువంటి సౌత్ అండ్ వెస్ట్ బస్తర్ చెందినటువంటి డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు కూడా సరెండర్ అయినరు. వేముల రాజు ఆకాష్, ఈయన బీజాపూర్ జిల్లా, ఆయన పొడియం చైతే దంతేవాడ జిల్లా ఆమె. పూనెం భీమా ఎలియాస్ అనిల్, సుక్మా జిల్లా ఆయన. మడకం నందయ్య ఎలియాస్ జిత్తు, పామేడు బీజాపూర్ జిల్లా ఆయన. పుల్సం మంకు ఎలియాస్ బుద్ధు, గంగులూరు పోలీస్ స్టేషను, బీజాపూర్ చెందిన ఆయన. ఈ విధంగా మొత్తం 18 మంది ఈయనతో పాటుగా మొత్తం 18 మంది సరెండర్ అయ్యారు. ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్, సన్ ఆఫ్ బాలరెడ్డి, కిష్టంపేట విలేజ్, కాల్వ శివరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా. ఈయన సెక్రటరీ జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మంచిర్యాల, వరంగల్ డివిజనల్ కమిటీకి సెక్రటరీగా ఉన్నాడు. ఇతను 97 నుంచి పీడబ్ల్యూలో జాయిన్ అయిపోయి తర్వాత 2010లో డీసీఎం అయిపోయి 2019లో స్టేట్ కమిటీ మెంబర్గా ఎదిగిండు. ఈయన భార్య అడ్లూరి ఈశ్వరి ఎలియాస్ రామ్కో, ఈమె తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్గా ఉంది. ఈమె విశాఖపట్నంలోని ఆరిలోవా చెందిన ఆమె. ఈమె డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్లో ఉంది ఈమె. తర్వాత దారా సారయ్య, ఈయన అర్బన్ పార్టీ మెంబరు. ఇతను మన హనుమకొండ హసన్పర్తికి చెందినటువంటి ఆయన, మునిపల్లి గ్రామం. వీళ్ళందరూ కూడా సరెండర్ అయినారు ఇప్పుడు వాళ్ళ పోలీసులకు. తర్వాత వీళ్ళు సరెండర్ కావటమే కాకుండా
వీళ్ళతో పాటుగా పెద్ద ఎత్తున అధునాతనమైన ఆయుధాలను కూడా తీసుకొచ్చిండ్రు. ఇందులో 2 LMGs ఉన్నాయి. అందులోతో పాటుగా 10 మ్యాగజైన్స్, 22 అమ్యునిషన్స్ ఉన్నాయి. అట్లాగే కోల్ట్ రైఫిల్, అమెరికాలో యుఎస్లో తయారైనటువంటి కోల్ట్ రైఫిల్ కూడా ఉంది. అందులో ఒక రైఫిల్, 4 మ్యాగజైన్స్తో పాటుగా 78 రౌండ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే టెవోర్ CQB వెపన్, ఇజ్రాయెల్ మేడ్, అది క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ చెందినటువంటి ఉపయోగించేటువంటి వెపన్, అది టెవోర్ వెపన్, ఇజ్రాయెల్ మేడ్, అది ఒకటి దొరికింది. అందులో దాంతో పాటుగా 4 మ్యాగజైన్స్ కూడా తీసుకొచ్చిండ్రు. అట్లాగే 8 AK-47s, 27 మ్యాగజైన్స్, 738 రౌండ్స్తో పాటుగా 8 AK-47 వెపన్స్ కూడా దొరికినాయి. ఇది ఇంత పెద్ద ఎత్తున దొరకడం చాలా తక్కువ, చాలా అరుదు. 8 AK-47s లభించినాయి, వీళ్ళతో పాటుగా వచ్చినాయి. ఇన్సాస్ వెపన్స్ 10, అందులో 28 మ్యాగజైన్స్, 701 రౌండ్స్. అట్లాగే SLR 8 వెపన్స్, 20 మ్యాగజైన్స్ అండ్ 509 రౌండ్స్. ఇవి కాకుండా బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ 4, వాటితో పాటుగా 26 రౌండ్స్ కూడా, ప్లస్ సింగిల్ షాట్స్ 11 వెపన్స్ విత్ 74 మ్యాగజైన్, గ్రెనేడ్స్ 2, ఎయిర్ గన్లు 1, .303 రౌండ్స్ మాత్రమే 39. తర్వాత హెలికాప్టర్కు ఉపయోగించేటువంటి హెలికాప్టర్ను కూలించేందుకని చెప్పి ఉపయోగించేటువంటి అమ్యునిషన్ 19 కూడా దొరికింది. ఈ విధంగా మొత్తం 48 వెపన్స్, 48 వెపన్లు, ఆయుధాలు, 93 మ్యాగజైన్స్, ప్లస్ 2206 అమ్యునిషన్ రౌండ్స్ కూడా లభించినాయి. తీసుకొచ్చి సరెండర్ చేసిన వాళ్ళు. మొత్తం క్యాష్ దొరికింది, సరెండర్ అయింది 20,30,000. ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద దెబ్బ ఇది. సిపిఐ మావోయిస్టు వాళ్ళ యొక్క PLGA బెటాలియనే కొలాప్స్ అయిపోయింది ఈ దెబ్బకి. ఇంకా అందులో ఉన్న వాళ్ళు మొత్తం PLGA బెటాలియన్ మొత్తం అందులో ఉన్న వాళ్ళు 300 పైన ఉండేది. అన్ని ర్యాంక్స్ కలుపుకొని ఒక బెటాలియన్లో ఈ నెంబర్ 1 దీనికైతే నాయకత్వం వహించిండో ఆ బెటాలియన్. దాంట్లో ఇప్పుడు మిగిలిన వాళ్ళు 60 మంది కంటే కొంచెం అటు ఇటుగా ఉన్నారు. సో ఆ విధంగా మిగతా వాళ్ళు సరెండర్ కావటమో, ఎన్కౌంటర్లో చనిపోవటమో జరిగిందన్నమాట. సో మొత్తం కలిస్తే అందులో ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళు 66 మంది మిగిలిపోయినారు అందులో. వేరాజ్ ఇందులో 400 పైన ఉండేవాళ్ళు ఈ PLGA బెటాలియన్లో. సో ఈ విధంగా అది మొత్తం దాన్ని క్షీణించిపోయింది, కొలాప్స్ అయిపోయిందని చెప్పడానికి ఏమి సంకోచపడవలసిన అవసరం లేదు. సో ఈ విధంగా దీంతో పాటుగా తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్, ఆయన సరెండర్ కావడంతో తెలంగాణలో ఉన్నటువంటి స్టేట్ కమిటీ కూడా ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది. ఇందులో ఒక్క స్టేట్ కమిటీ మెంబర్ మాత్రమే మిగిలినాడు. అందులో మిగతా వాళ్ళందరూ కూడా సరెండర్ కావటమో లేకపోతే బయటికి రావటం, ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. తర్వాత వీళ్ళ పైన ఉన్నటువంటి వీళ్ళు బయటికి రావడానికి మెయిన్ కారణం చెప్పడం ఏంటంటే 21 అక్టోబర్ 2025 నాడు పోలీసు అమరవీరుల స్మృతి దినం సందర్భంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని తెలంగాణలో వీళ్ళు ఆత్మసమర్పణ చేసుకున్నారు. ఇందులో తెలంగాణలో జరుగుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేందుకని చెప్పి, అందులో భాగస్వాములు కావడానికి అని చెప్పి కొంత తెలంగాణ వాళ్ళు వస్తే ఈ ఉద్యమం ఇంకా మొత్తం కూలిపోతున్నది. ఇందులో ఉండి లాభం లేదు. ఇందులో విపరీతమైనటువంటి అంతర్గత కలహాలు చాలా ఎక్కువైపోయినాయి. తర్వాత ఈ సిద్ధాంతానికి జరుగుతున్నటువంటి దానికి పుంతలు లేకుండా పోయింది. కాబట్టి ఇందులో ఉండే లాభం లేదు. ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఫ్యామిలీస్ నుంచి చాలా దూరంగా ఉండటం వలన ఎక్కడో పుట్టిన వాళ్ళు ఎక్కడో వాళ్ళు పనిచేసేది ఎక్కడో, కాబట్టి వాళ్ళకు ఆ గ్యాప్ కూడా పెరిగిపోయింది ఫ్యామిలీస్తోని. కాబట్టి ఇవన్నీ కారణాలతో వాళ్ళందరూ వచ్చి సరెండర్ అయినారు. ఇందులో రిహాబిలిటేషన్ ప్యాకేజ్ చూస్తే, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేంత వరకు చూస్తే డివిజనల్ కమిటీ మెంబర్స్కు అంటే 5 లక్షల రూపాయలు వాళ్ళ పైన వాళ్ళకు రివార్డు ఉంటుంది. ఏరియా కమిటీ మెంబర్ ACMకి 4 లక్షల రూపాయల రివార్డు, పార్టీ మెంబర్కు 1 లక్ష రూపాయల రివార్డు ఉంటుంది. అంతేకాకుండా MHA గైడ్లైన్స్ ప్రకారం
మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎల్ఎంజీతో సరెండర్ అయితే 5 లక్షల రూపాయలు, AK-47తో సరెండర్ అయితే 4 లక్షల రూపాయలు, ఇన్సాస్తో సరెండర్ అయితే 2 లక్షలు, SLRతో సరెండర్ అయితే 2 లక్షలు, .30తో రైఫిల్తో సరెండర్ అయితే 1 లక్ష రూపాయలు, UBGLతో సరెండర్ అయితే 40,000 రూపాయలు, అట్లాగే 12 బోర్ సింగిల్ గన్తో సరెండర్ అయితే 30,000 రూపాయలు. ఈ విధంగా వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళకు అది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు సరెండర్ అయినటువంటి 20 మంది ఈ మావోయిస్టు కార్డుకు సంబంధించి 1,81,90,000 రూపాయల రివార్డ్ అమౌంట్ వాళ్ళందరిపైన కలిసి ఉంది, అందరికీ ఉమ్మడిగా. వాటిని వాళ్ళకి సేమ్ అమౌంట్ అందజేస్తాము. ఇంటరిమ్ రిలీఫ్ తక్షణ సహాయం కింద 25,000 రూపాయలు వాళ్ళకి ఒక్కొక్కరికి ఇప్పుడు ఇస్తాము. అట్లాగే ఇందులో చాలా ఈ సరెండర్ చేసుకోవడంలో చాలా బ్రహ్మాండమైన వర్క్ చేసినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIB తెలంగాణకు నా అభినందనలు. ఇది చాలా పెద్ద ఎత్తున పెద్ద క్షతి వాళ్లకు. ఇందులో ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 24 నుంచి చూస్తే SCM ర్యాంక్ వాళ్ళు ఒకరు, డివిజనల్ కమిటీ ర్యాంక్ వాళ్ళు ఒకరు, ACS ర్యాంక్ వాళ్ళు ఒకరు, మొత్తం కలిసి 36 మంది సరెండర్ అయినారు. 47 మంది సరెండర్ అయినారు 36 వెపన్స్తోని. 24లో 25లో 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 11 మంది స్టేట్ కమిటీ మెంబర్లు, 20 డివిజనల్ కమిటీ మెంబర్లు, 57 మంది ఏరియా కమిటీ సెక్రటరీ స్థాయి ఉన్న వాళ్ళు, ప్లస్ 419 మంది పార్టీ మెంబర్లతో సహా 509 మంది సరెండర్ అయినారు. 60 వెపన్లను తీసుకొచ్చి సరెండర్ చేశారు. అట్లానే ఈ సంవత్సరం ఫస్ట్ 3 డేస్లో 2 SCMలు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీలు, 7 ACSలు, 8 మంది పార్టీ మెంబర్లు, మొత్తం కలిసి 20 మంది సరెండర్ అయినారు. 48 వెపన్స్, మంచి హై క్వాలిటీ వెపన్స్ తీసుకొచ్చి సరెండర్ అయినారు. ఈ విధంగా లాస్ట్ 2 ఇయర్స్లో 2 CCMలుతో కలుపుకొని మొత్తం 576 మంది సరెండర్ అయినారు. 144 వెపన్స్, 144 ఆయుధాలు తీసుకొచ్చి సరెండర్ అయినారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే వీళ్ళు సరెండర్ అయిన వాళ్ళు చెప్తున్న విషయం, ఇంతకుముందు సరెండర్ అయిన CC కమిటీ మెంబర్లు కానీ SC కమిటీ తెలంగాణ చెందినటువంటి వాళ్ళు కానీ చెప్పే ప్రకారం ఏంటంటే తెలంగాణ నుంచి మనం ఇప్పటికీ 52 మంది ఉన్నారని అనుకుంటున్నాము. అది కానీ వీళ్ళు చెప్పే ప్రకారం అయితే అది కరెక్ట్ కాదు. తెలంగాణ నుంచి యాక్చువల్గా యూజీగా ఉన్న వాళ్ళు, తెలంగాణ ప్రాంత రాష్ట్రానికి చెందిన యాక్చువల్గా యూజీ ఉన్న వాళ్ళు 17 మంది మాత్రమే. మనం 52 మంది అనుకుంటున్నాము, కానీ ఆ 35 మంది ఎవరైతే మిస్ ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ జీవులు వాళ్ళ పేర్లు వస్తున్నాయి. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఓ కాలంలో పార్టీలో పనిచేశారు, కానీ తర్వాత కాలంలో వాళ్ళు పార్టీ నుంచి బయటకు పోయినరు. వాళ్ళు ఇప్పుడు ఇంకా పార్టీలో లేరు. ఎప్పుడో వాళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోయినారు. వాళ్ళ ఎక్కడో పనిచేసుకుంటున్నారో, లేకపోతే బహుశా ఎన్కౌంటర్ కూడా చనిపోయి ఉండొచ్చు, జార్ఖండ్లోనో బీహార్లోనో ఎక్కడనో. సో ఇప్పుడు మాత్రం తెలంగాణ నుంచి 17 మంది మాత్రమే ఉన్నారు. అందులో ఉన్న 17 మందిలో ఒక్కసారి వాళ్ళ ఇది కాదు, అందులో ఉన్న వాళ్ళలో 4 సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, 5 స్టేట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీ లేక మెంబర్ స్థాయి వాళ్ళు 3 ఉన్నారు, ఏరియా కమిటీ సెక్రటరీ ఏరియా కమిటీ మెంబర్ స్థాయి వాళ్ళు 4 ఉన్నారు, పార్టీ మెంబర్ ఒకరు. మొత్తం కలిస్తే 17 మంది మాత్రమే తెలంగాణ నుంచి మిగిలినరు. ఇది చాలా కీలకమైనటువంటి సమాచారం మనకు లభించింది ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి జరుగుతున్నటువంటి సరెండర్స్ కారణంగా. తర్వాత మళ్ళొకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అప్పీల్ ఏమిటంటే, అది ఇంకా సమయం మించిపోయింది మిత్రులారా, మించిపోతుంది కాబట్టి బయటికి రాండ్రి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా బెటాలియన్ 400 మంది పైకి ఉన్న బెటాలియన్ 60 మంది కాడికి వచ్చింది. ఇప్పుడు అందులో నాయకత్వం వహించిన వాళ్ళే సరెండర్ అయినప్పుడు ఇంకా మీరు అందులో ఉండి లాభం లేదు. అది తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఛత్తీస్గఢ్ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, దయచేసి బయటికి రాండ్రి. మీకు ఏ రకమైనటువంటి సహకారం ఉండాలనో ప్రభుత్వాల తరఫు నుంచి, పోలీసుల తరఫు నుంచి తప్పకుండా లభిస్తుంది. సో ఇది మేము చెప్పదలుచుకున్నది. సో మేము మరొకసారి ఈ 20 మంది సరెండర్ అయినటువంటి 20 మందిని ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. ఏమండి आज तेलंगाना राज्य के गवर्नमेंट के सामने 20 माओवादी नक्सलाइट्स आत्मसमर्पण किए हैं. उसमें बड़से सुक्का इलियास देवा, जो दर्शन के नाम से भी जाना जाता है, वो भी सरेंडर हुआ है.
आत्मसमर्पण किया है। उनके साथ में 17 पीएलजीए बटालियन के मेंबर्स कार्डर्स आके भी सरेंडर हुए हैं। ये बरसे देवा जो है 2003 से 2003 से पार्टी में है, सीपीएमएल पीडब्ल्यू में एडमिट शामिल हुआ है। उसके साथ में इनको मिलिट्री एक्सपर्ट जाना जाता है। मिलिट्री एक्सपर्टीज बहुत अच्छा उनका मिलिट्री स्ट्रैटेजीज और प्रोक्योरमेंट ऑफ एक्सप्लोजिव्स में उनका नाम जाना जाता है। और ये 2023 में पीएलजी बटालियन का कमांडर बने थे। उनके साथ में जो हिडमा जो है उनके सेम गांव के पुवर्ती गांव के हैं दोनों। उनसे 3-4 साल पहले हिडमा पीडब्ल्यू में शामिल हुआ था। उसके बाद में 3-4 साल के बाद में हिडमा के शामिल होने के 3-4 साल के बाद में ये बरसे सुक्का भी पीएलजी सीपीआई माओइस्ट में सीपीआई पीडब्ल्यू में पहले आया था, उसके बाद में सीपीआई माओइस्ट बना था वो। ये जो है ट्राइबल्स ऑफ दी छत्तीसगढ़ में हिडमा के बाद में सुक्का का बहुत बड़ा नाम है। और सुक्का सरेंडर होने के बाद से साथ साथ पीएलजीए का कोलैप्स भी हो गया है। हम मानते हैं अब पीएलजीए का कुछ बचा नहीं। जो एक जमाने में 400 से ज्यादा पीएलजीए बटालियन में काम करते थे, अभी उनका 60 तक घट गया उनका संख्या। हम लोग ये अपील करते हैं कि बाकी लोग भी जल्द से जल्द बाहर आ जाए और गवर्नमेंट के सामने आत्मसमर्पण कर लें। और जो उनके साथ में जो वेपन्स जो सरेंडर के साथ में लाए हैं, वो वेपन्स में बहुत बढ़िया वेपन्स हैं जो हाईली सोफिस्टिकेटेड वेपन्स है। जो एलएमजीस 2 वेपन्स हैं। कोल्ट राइफल यूएस मेड 1 है, टेवर सीक्यूबी वेपन इजराइल मेड 1 है, AK-47 8, इंसास 10, SLR 8, BGL बैरल ग्रेनेड लॉन्चर्स 4, सिंगल शॉट्स वेपन्स 11, ग्रेनेड्स 2, एयर गन 1। और हेलीकॉप्टर को गिराने के लिए भी एक लोग अपने टेक्निकल टीम जो सीपीआई माओवादियों की टेक्निकल टीम भी कोशिश करी थी। हेलीकॉप्टर शॉट्स के लिए वो अपने एमुनिशन बनाए थे, उसमें 19 एमुनिशन के साथ में भी ये लोग बाहर आए हैं। और उनके साथ में 20 लाख तक 30,000 नेट कैश भी बाहर साथ में लाए हैं। और हम ये भी हमको अपील करते हैं कि बाकी लोग भी जल्द से जल्द बाहर आ जाए और सरेंडर हो जाए। और उनमें जो है अभी जो 20 यूजी कार्ड जो सरेंडर हुए हैं उनके 1,81,90,000 उनके ऊपर जो रिवार्ड अमाउंट है वो उनको दिया जाएगा। साथ साथ में इंटरिम रिलीफ के लिए, तत्काल उनके रिलीफ के लिए 25,000 कैश भी दिया जाएगा अभी। और साथ में ये 18 लोगों के साथ में तेलंगाना स्टेट कमेटी के वरिष्ठ नेता कंकराला राजरेड्डी भी सरेंडर हुआ है। इलिया वेंकटेश के नाम से जाना जाता है। ये अपने वाइफ के साथ आके सरेंडर हुआ है। ये अडलूरी ईश्वरी, ये विशाखापट्टनम की रहने वाली है, आंध्र प्रदेश की। उनकी वाइफ वो भी बाहर आके सरेंडर हुई है। तो 20 लोग तेलंगाना स्टेट कमेटी और पीएलजे के कार्डर्स आके आत्मसमर्पण किए हैं। थैंक यू। ఆయనకు తెలుగు రాదు, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మాకు తొందర ఉన్నది. ఎస్ కమ్. వీళ్ళు లాల్సరం గెలిచి అవనద్దు. వీళ్ళు ఈ కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ మాట్లాడతాడట. మాట్లాడు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నుంచి ధన్యవాదాలు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అంటే మీరు సరెండర్ అయ్యి బతకడం వల్ల మీకు ఉపాధి కల్పిస్తాం,
అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం అంతకుముందు నుంచే చెప్తున్నది. దాని నుంచి మేము కూడా ఇప్పుడున్న పరిస్థితి లోపల ఈ సాయుధ పోరాటం అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది కష్టం, జరగదు. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ తర్వాత కమ్యూనికేషను పెరిగినటువంటి ఈ పరిస్థితులలో సాయుధ పోరాటం అనేటువంటిది నడవదు ఇప్పుడు. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నవాళ్ళైనా తెలంగాణలో పనిచేసే వాళ్ళు, తెలంగాణ క్యాడర్స్ కూడా వచ్చి వాళ్ళు మాలాగే లొంగిపోయి వాళ్ళ వాళ్ళు బతకడానికి అవకాశం కల్పిస్తే గవర్నమెంట్ కల్పిస్తున్నా అని చేస్తున్నది. అట్లా చేస్తే మంచిది. తర్వాత ఇక్కడున్న ప్రభుత్వానికి, పోలీసులకు మా నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాజిరెడ్డి గారు ఇప్పుడు దేవిజీ మీ దగ్గరే ఉన్నాడు. ఎందుకంటే దేవిజీ మీ దగ్గర ఉన్నది ఒక స్టేట్మెంట్ వచ్చింది, కానీ చూస్తేనే మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఉంది. దేవిజీ ఉన్నాడా లేడా మీ దగ్గర? మా దగ్గర అయితే మేమైతే చాలా కాలం నుంచి విడిపోయి ఉన్నా. నేను అనారోగ్య సమస్య నుంచి దూరంగా ఉన్నా. తర్వాత నేను అనారోగ్య సమస్య నుంచి లొంగిపోతున్నా. ఆయన పరిస్థితి నాకు పూర్తిగా తెలియదు. ముందుగా ಈಗ ಮಾವ ಆತ್ಮಸಮರ್ಪಣತೆ ಶಾಮಿಲತ್ತ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗೂ అలాగే మీడియా కార్మికులకిను సబ్ ఈ తెలంగాణ గవర్నమెంట్కిను నా ధన్యవాదాలు. అవలం సోమ పొడియా కో పైకు మకులం లక్కేవ్ కొరటం జోగా మడివి మడకం భీమే కుంజం చోట
చలపతి చలపతి రా దారసారయ్య కుంజం భీమా మడవి కోసి ఆకాష్ పొడియం చేతే అనిల్